భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడివల్లి గ్రామంలో పెదవాగుపై ఉన్న ప్రాజెక్టుకు భారీగా గండిపడింది. దీంతో నీళ్లన్నీ దిగువకు వెళ్లడంతో ప్రాజెక్టు అంతా ఖాళీ అయింది. పెదవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో వరద నీరు గుమ్మడివల్లి, కొత్తూరుతో పాటు ఆంధ్ర ప్రాంతమైన వేలేరుపాడు మండలంలోని కమ్మరిగూడెం, మేడేపల్లి, కోయి మాధారం, గుల్లవాయి, అల్లూరి నగర్, రెడ్డిగూడెం, గొల్లగూడెం, వసంతవాడ గ్రామాల్లోకి వచ్చి చేరుతోంది. ఈ వరద నీరు వల్ల వేల ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు చెట్లు, కొండలు, ఎత్తైన భవనాలపైకి ఎక్కి రాత్రంతా తలదాచుకున్నారు. పెదవాగు ప్రాజెక్టు కట్ట తెగడం రాత్రి సమయం కావడంతో ముంపు గ్రామాల ప్రజలు ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. ఎవరికి వారే బతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లి రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు. పెద్దవాగు ప్రాజెక్టుకు జలగం వెంకట్రావు హయాంలో శంకుస్థాపన చేశారు. 1981లో ప్రాజెక్టు పూర్తయింది. 1989లో ఇటువంటి విపత్తు వచ్చింది. మళ్లీ 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దవాగు కట్ట 3 చోట్ల తెగిపోవడంతో చుట్టుపక్కల ఆయకట్టు పొలాలు సుమారు తెలంగాణ ప్రాంతంలో 2000 ఎకరాలు, ఆంధ్ర ప్రాంతంలో 14,000 ఎకరాలు పైచీలకు వ్యవసాయ భూములన్నీ వాగులను తలపిస్తున్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా వీలు లేకుండా ముంపు గ్రామాలకు వెళ్లే దారి కూడా లేకుండా పోయింది.